హలో! హాయ్! నమస్కారం స్నేహితులారా! మా ఛానల్‌కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన బెండకాయలనేది హార్వెస్ట్ చేసుకొనొద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇవి నాటు బెండకాయలు. మేము ఇంటి దగ్గరే పెంచుకున్నాం కదండీ! అందులో నుంచి నేను కొన్ని బెండకాయలనేది హార్వెస్ట్ చేసుకొని తీసుకొనొస్తాను. ఇక్కడ హార్వెస్ట్ చేస్తూ ప్రతి ఆడపిల్లని ఒక హౌస్ వైఫ్ అని ఎంత హేళనగా మాట్లాడే కొంతమందికి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలాగే మీ లేజినెస్ పోయి మీరు కూడా ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఈ స్టోరీ అనేది వింటూ ఈ రెసిపీని చూసేయండి. రమ్య అనే ఒక సాధారణ గృహిణి ఉంటుందండి. భర్త జాబ్ మీదే కుటుంబం ఆధారపడి ఉంటుంది. రోజంతా వంట, పిల్లలు, చదువు, ఇంటి పనులు ఇవే ఆమె జీవితం అయి ఉంటాయి. ఒకరోజు భర్త అనుకోకుండా చెప్పాడు, "ఇంట్లో ఖర్చులు ఎక్కువవుతున్నాయి. నీకు కూడా ఏదైనా పని చేస్తే బాగుంటుంది కదా." ఆ మాట రమ్యకి ఎంతో హృదయాన్ని గట్టిగా తాకింది. నేను ఏం చేయగలను? చదువు కూడా ఎక్కువ లేదు అని మొదట బాధపడింది. తర్వాత తనకు తానుగా బాగా వచ్చేది గుర్తుంచుకుంది. వంట నాకు బాగా వచ్చు కదా! చుట్టుపక్కల వాళ్లకు ఆమె చేసిన బజ్జీలు, పకోడీలంటే చాలా ఇష్టం. ధైర్యం చేసి ఒకరోజు 20 ప్లేట్లు బజ్జీలు చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టింది. హోమ్‌మేడ్ బజ్జీలు, ఈవినింగ్ స్నాక్స్ ఆర్డర్స్ ఓపెన్ అని. ఇక్కడ అనుకోని విధంగా 10 ఆర్డర్‌లు వచ్చాయి. ఆ రోజు ఆమెకు 800 దాకా లాభం వచ్చింది. ఆ రోజు రమ్య కళ్ళల్లో ఆనందం, కన్నీళ్ళు, నేను కూడా చేయగలను అని ఆమెకు ఆమెనే మీదే నమ్మకం వచ్చింది. నెమ్మదిగా పకోడీల షాప్ అనేది, సమోసాలు, టిఫిన్ కూడా స్టార్ట్ చేసింది. 6 నెలల్లో ఆమెకు రోజుకు 1500-2000 ఆదాయం వచ్చింది. ఇప్పుడు రమ్య భర్త గర్వంగా చెబుతాడు, "నా భార్య నా ఇంటి మహాలక్ష్మి మాత్రమే కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా" అని. వయస్సుతో పని లేకుండా, చదువు రాదు అని నిరుత్సాహపడకుండా, నమ్మకం, ధైర్యం అనేది ఉంటే మనం దేన్నైనా సాధించండి. ఎప్పుడు ఆడవాళ్ళని కించపరిచే వాళ్ళకు మీరు వాళ్ళను ఎక్కువ ఇది చేయకుండా మీకు ఏదొస్తుందో ఆ పనితో ఒక చిన్న స్టెప్ అనేది ముందుకు వేయండి. అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. ఈ స్ట్రెస్ ఫీల్ అనేది ఉండదు. వేరే వాళ్ళతో అనిపించుకోవాల్సిన పని కూడా ఉండదండి. మీరు రూ. 10 మీ ఖర్చులకని మీరు సంపాదించి చూడండి. అప్పుడు ఎవరు ఏమన్నా కూడా మనం డైరెక్ట్‌గా వాళ్ళకు సమాధానం ఇవ్వచ్చు. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేనిక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, అలాగే కొరియాండర్ సీడ్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అనేది ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మీరు స్పైసెస్ ఎంత తింటారో చూసి పచ్చిమిర్చీలనేది అంతా యాడ్ చేసుకోండి. నేనిక్కడ 10 పచ్చిమిర్చీల దాకా యాడ్ చేసుకున్నానండి. అలాగే 3-4 టమోటాలని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. మీరు ఆయిల్ తినకూడదు అని ఎవరైనా డయట్ చేసేవాళ్ళుంటే ఇక్కడ ఆయిల్ వేయకుండా వాటర్‌ని కూడా యాడ్ చేసేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ బెండకాయలనేది చూడండి నేను ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇవి నాటు బెండకాయలు. ఇవి పల్లె సైడ్ ఎక్కువ దొరుకుతాయి. అందుకని దీంతో రుచి కూడా చాలా బాగొస్తుంది. ఎక్కడైనా మీకు మార్కెట్‌లో ఇలాంటి బెండకాయలు దొరికితే ఖచ్చితంగా తీసుకొనొచ్చి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేనిప్పుడు ఎక్కువ ఆయిల్‌తో ఫ్రై చేసుకోకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఇక్కడ ఇలా ఫ్రై చేసి మూత పెట్టేస్తున్నాను. అవి బాగా ఉడికిన తర్వాత మనం ఇలా రోట్లో అనేది తీసుకుంటున్నాను.
నేనిక్కడ కొత్త రోల్ అనేది తీసుకున్నానండి. అందుకని ఇక్కడ బొట్టు పెట్టి కొద్దిగా పూజని కూడా చేసుకున్నాను. తర్వాత మనం ఏదైతే మొదటిగా ఫ్రై చేసినామో గ్రౌండ్ నట్స్, అలాగే కొరియండర్ సీడ్స్, జీలకర్ర అనేది దాన్ని మంచిగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా రోల్‌తో దంచితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మీతో రోల్ లేకపోయినా మిక్సర్ జార్‌లో కూడా మనం ఇలానే నేను చెప్పే ప్రాసెస్‌లో అనేది ఫాలో అయిపోండి. చూడండి ఇప్పుడు మంచిగా అయితే దంచుకున్నాం కదండీ! సో, ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్‌లాగా కలుపుకోండి. అంతేనండి. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసింటామో పచ్చిమిర్చి, టొమాటో అలాగే లేడీస్ ఫింగర్ అనేది ఇందులోకి వాటిని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా దంచుకుందామండి. దంచుతుంటే ఆ టేస్టు, ఆ కమ్మని సువాసన అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్‌తో, రోటీతో అలాగే రాగి సంగటిలో అయితే ఈ చలికాలంలో చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి టేస్ట్ అనేది. చూస్తున్నారు కదండీ! ఎంత బాగా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొనేసి మంచిగా దంచుకోండి. తర్వాత ఇందులోకి ఇదంతా మనం ఏదైతే దంచింటామో దీన్ని ఒక సెపరేట్ బౌల్‌లో అనేది తీసుకుంటే మనకు ఇక్కడ లాస్ట్‌లో అయితే కొత్తిమీరను అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకుంటే వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అనేది పేస్ట్ కాకుండా గరగ్గా ఉంటే అక్కడక్కడ ఆ పీసెస్ అనేది తగులుతుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదండీ! సో, అందుకని మనం లాస్ట్‌లో అనేది దీన్ని దంచుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ సెక్షన్‌లో నాతో కమెంట్‌లో ఫాలో అయిపోండి. అలాగే ఇందులోకి వేడి వేడి అన్నం వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా అందులో కలుపుకొని తింటే ఆహా! ఆ రుచే వేరండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే స్నేహితులారా మన రుచికరమైన లేడీస్ ఫింగర్ రోటి పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంతో కానీ, రాగి సంగటితో కానీ, దోస లేదా ఇడ్లీతో కానీ అద్భుతంగా టేస్ట్ చూస్తుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మాతోని ఉండండి. ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.